నమస్కారం సార్. నమస్కారం అండి. సో నిన్న మెగా బర్త్డే సెలబ్రేషన్స్ లో కళ్యాణ్ పడాల గారు నోరు జారడం జరిగింది. సో దాన్ని మెగా ఫ్యాన్స్ చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు, కొంతమంది క్షమిస్తున్నారు. సో యాజ్ ఏ మెగా ఫ్యాన్ గా మీరు ఏం చెప్తారు? అబ్బా, కుర్రోడు చిన్న కుర్రోడు అండి, తెలియదు, అనుకోకుండా సెలబ్రిటీ హోదా వచ్చింది, అందరూ కూడా గౌరవిస్తుంటే నేనేదో గొప్ప అయిపోయాను అనుకుని చెప్పి ఇతను అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. కాకపోతే బిగ్ బాస్లో ప్రదర్శించడం, ఆటలాడడం అది వేరుగా ఉంటుంది. ఒక స్టేజ్ మీద మాట్లాడటం అది ఒక రకంగా ఉంటుంది. స్టేజ్ మీద మాట్లాడటం రావాలి, అంత సామాన్యం కాదు. స్టేజ్ మీద మాట్లాడడం వచ్చినోడు ఎదిగినట్టే. ఇంకా కుర్రోడు ఎదగలేదు కాబట్టి పాపం అలా మాట్లాడుతున్నాడు. ఏదేమైనా చిన్నోడు, అమాయకుడు, అవకాశం వచ్చిందని చెప్పి ఏదో అంటే కొన్ని ప్రాంతాలలో ఆ రకంగా వాడతారు కాబట్టి అది దాన్ని కూడా బేరీజ్ చేసుకోవాలి మనం. కాబట్టి కళ్యాణ పడాలనేవాడు ఇప్పుడు బాగా ట్రోలింగ్ అయ్యాడు కాబట్టి నెక్స్ట్ స్టేజ్ ఎక్కినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడతారు. జాగ్రత్త. ఇప్పుడు మైకుల ముందు మాట్లాడేటప్పుడు, ఇలా సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు, అలాగే స్టేజ్ పైన మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, వెనకాల మనకంటే మేధావులు, మనకంటే గొప్పవాళ్ళు, మనకంటే జీవితాన్ని ఎక్కువ చూసిన వాళ్ళు ఉంటారు కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడాలా, లేకపోతే ఎర్రిపప్పు అయిపోతాం. అంటే చాలా మంది ఆయన స్టేజ్ ఎక్కే అర్హత ఉందా అని అడుగుతున్నారు. అంటే ఒక స్థాయి వచ్చిన తర్వాత గౌరవించడం మన సాంప్రదాయం. అందులోని తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక అవకాశం వచ్చింది అంటే తన్ని ఏదో రకంగా పైకి లేపి మంచి భవిష్యత్తు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్న వ్యక్తులు ఎక్కువగా ఉంటారు. కాబట్టి నేనేమంటానంటే ఆ వ్యక్తికి బ్రహ్మాండమైన అవకాశాలు వస్తున్నాయి, మాట్లాడడానికి కానీ లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి తీసుకెళ్ళి గౌరవించడం కానీ జరుగుతుంది. కాబట్టి ఉక్కిరి అయిపోతున్నాడు. తాత్కాలిక సెలబ్రిటీ హోదా అంటారు దీన్ని. ఈ హోదాలో జాగ్రత్తగా నిలబెట్టుకోకపోతే, ఈ హోదాని ఆసరాగా తీసుకుని ఏదో సినిమాలోనో లేకపోతే ఏదైనా ఇంకో దాంట్లోనే వెళ్ళి ఆ హోదాను ఉపయోగించుకుని ఎదగాలని ప్రయత్నం చేయాలా. నిర్లక్ష్యంగా స్టేజ్ పైన మాట్లాడకూడదు, దొరికిపోతే ఏమవుతుంది, తొక్కేయబడతాం. కాబట్టి కళ్యాణ పడాలకి సూచించేది ఏంటంటే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా, మనం చాలా చిన్నవాళ్ళని, ఆ రకంగా నీ ముందున్న వాళ్ళు నీకంటే ఎక్కువ జీవితాన్ని చూసిన వాళ్ళు, నీకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళు, నీకంటే ఎక్కువ నేర్చుకున్న వాళ్ళు. కాబట్టి బాధ్యతతో మాట్లాడాలని చెప్పి సూచిస్తాం. నేను ఒక మెగా అభిమానిగా, అన్నయ్య చిరంజీవి అభిమానిగా నేనేం చెప్తున్నానంటే తనని క్షమించేద్దాం. సార్, ఇప్పుడు కొంతమంది లాస్ట్ ఒక 15 days నుంచి బాస్ని ట్రోల్స్ చేస్తున్నారు, తొక్కేస్తారా తొక్కేయాలా అన్నట్టు కొన్ని వినిపిస్తున్నాయి. సో ఏం చెప్తారు దాని గురించి? నిజంగా బాస్ తొక్కేస్తారా? అంటే చిరంజీవి గారి మీద పడి ఏడ్చే ఎదవలు ఎక్కువైపోయారు. ఎందుకు ఎక్కువైపోయారంటే మెగా ఫ్యామిలీ అన్ని రంగాలలో కూడా అటు ఆదుకోవడంలో కానీ, ప్రేమించడంలో కానీ, సినిమాలు ఇట్టుకొట్టడంలో కానీ, సినిమా హీరోలు ఎక్కువగా ఉండడం కానీ ఎక్కువైపోయింది. చూసి వారవలేని కొన్ని నికృష్ట మనస్తత్వాలు ఏడవడం మొదలుపెట్టి ఎలా ఏడిస్తే బాగుంటుంది అని కొన్ని ఫోటోలు వేసి, చిరంజీవి గారు ఫోటో వేసి తొక్కేస్తున్నట్టుగా, ఆ బూటికాల కింద పెట్టి నలిపేస్తున్నట్టుగా. ఒరే ఎదవల్లారా, ఆయన జీవితంలో 10 మందికి పెట్టాడే తప్ప ఎవరిని తొక్కలేదురా సన్నాసులారా. బాధ్యతతో మాట్లాడండి. చిరంజీవి అన్నయ్య అనేటటువంటి వాడు సాయానికి మారుపేరు అతను. నిజంగా ఎప్పటి నుంచో చూస్తున్నాను. నేను వయసులో ఉన్నప్పటి నుంచి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఆయన మొట్టమొదటిగా ఆయనే ప్రకటించేవాడు సహాయాన్ని. అలాగే ఎవరికి ఏ ఆపద వచ్చినా సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఏదైనా అవసరం వస్తే మాత్రం ఆయనే ముందుంటాడు. అలాంటి వ్యక్తి మొన్న మన కరోనా టైంలో CCC పెట్టి ఎంతమంది సినిమా కార్మికుల ఆకలి తీర్చిన ఆపద్ బాంధవుడు మా అన్నయ్య చిరంజీవి, మహానుభావుడు. అదే కాకుండా ఎన్ని ప్రాణాలు కాపాడాడండి. 30 కోట్ల రూపాయలు సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఆక్సిజన్ సిలిండర్లు ఇప్పించి మనతో పాటు అందరూ బ్రతకాలని, అందరూ బాగుండాలని, ఈ విపత్కర పరిస్థితుల్లో మనం సాయం చేయాలని చెప్పి ధైర్యం చేసి 30 కోట్లు ఖర్చు పెట్టిన మహానుభావుడు ఆయన. ఆయన్ని తొక్కేస్తాడా? ఆయన ఎవరిని తొక్కుతాడండి? ఏం పని అండి ఆయన తొక్కడు. ఒక మెట్టు ఎక్కుతూ పైకి వెళ్తాడు తప్ప వెనక్కి ఎక్కలేని ఎదవలు ఏం చేస్తారంటే తొక్కేస్తున్నాడేమో అనుకుంటారు. ఆయన తొక్కడు. ఆయన ప్రతి ఒక్కరిని ఎక్కించడానికి ప్రయత్నం చేస్తాడు. చిన్న వాళ్ళని పైకి తీసుకురావాలని, గొప్ప వాళ్ళని చేయాలని ఆలోచించేటటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఆయన. ఆయన్ని ఒకరు మాట అనడమే కానీ ఆయన ఎప్పుడు కూడా ఒకరిని కూడా మాట కూడా అనలేదు. కాబట్టి అలాంటి మహానుభావుడికి అలాంటి ఆపాదించొద్దు, ఆ తప్పు మాటలు మాట్లాడవద్దు, అలాంటి పోస్టులు పెట్టొద్దురా ఎదవల్లారా అని చెప్పి ఆ ఎదవలకు నేను చెప్తున్నాను.